నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన భగవంత్ కేసరి బృందానికి అభినందనలు తెలిపారు. షారుఖ్ ఖాన్, మోహన్ లాల్ వంటి లెజెండ్స్ కి కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గోకులంలో సీతా ఫేమ్ రాసి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, పవన్ కళ్యాణ్ తో అనుభవాలు పంచుకున్నారు. రంగస్థలం సినిమాలో రంగమత పాత్ర తనకే ముందుగా ఆఫర్ అయిందని, కానీ తన ఇమేజ్ కు సరిపోదని రిజెక్ట్ చేసిందని చెప్పారు. అనసూయ ఆ పాత్రలో అదరగొట్టిందని ప్రశంసించారు. తేజ సజ్జా నటించిన మిరాయి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్, తేజ నటన ప్రశంసలు అందుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మిరాయి టీమ్ ను అభినందించారు. తేజ సజ్జా డెడికేషన్, టెక్నికల్ టీం కృషి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. ఈ అభినందనలు తేజ కెరీర్ లో మైలురాయిగా నిలుస్తాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో హిట్ అయిన లబ్బర్ పందు అంటే రబ్బరు బంతి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ప్రేక్షకులను కలవబోతున్నారు. యాక్షన్ సినిమాలకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన రాజశేఖర్ ఈసారి సరైన కంటెంట్ తో బరిలోకి దిగుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రఖ్యాత నటి సాయి పల్లవి తన కెరీర్ లో మరో మైలురాయిని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కళైమామణి అవార్డు 2021 సంవత్సరానికి ఆమెకు లభించింది. త్వరలోనే జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.